యాప్ ఉంటే ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే చూస్ చేసుకుంటారు కదండి ఎవడికాడు ఓటు. అవును, ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకోవడానికి ఒళ్ళు బద్దకమైన వాళ్ళు ఈ యాప్ ద్వారా ఏం చేస్తారు చెప్పండి, నాకు అది తెలియ అడుగుతాను. ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేసుకోవడానికి ఒళ్ళు బద్దకం. ఎవడో ఒక రాజకీయ పార్టీ వాడు వచ్చి నీకు ఓటు ఉందా, లేదు నీది లిస్ట్లో చూస్తే కనబట్టలేదు, మరి నువ్వేంది ఇక్కడే ఉన్నావు కదా అంటే ఏం చేయమంటావు అని ఆడికి వెళ్ళాలి తెలవదంటే ఇదిగో దీని మీద నువ్వు సంతకం పెట్టని చెప్పి తీసుకుపోతారు వాళ్ళు. అంటే కోర్టుకు వెళ్ళడానికైనా ఉపయోగపడుతుందేమో, ఎంతమంది ఓట్ చోర్ నమ్ముతున్నారు. వెళ్ళేశారు కదా, ఇంకేముంది, అదే కోర్టు ఏం చెప్పింది అదే కదా, సరి చేసుకుంటది అంతే. అవన్నీ సరి చేయమంటది, ఈసీ కూడా మేము సరి చేస్తున్నాం అంటది, సింపుల్. అక్కడ ఏముంది, ఈసీ ముందే చెప్పింది నువ్వు అఫిడవిట్ ఇస్తే వేస్తాం మేము సరి చేస్తాం. ఈసీ చెయ్యకపోతే తప్పు. ఓ రకంగా అతను లీగల్గా వెళ్ళటం వల్ల అది కూడా బెనిఫిట్టే, చేస్తాడు సచ్చినట్టు. అంటే తొలగించిన ఓట్లు వివరాలు చూపించడం సాధ్యం అవుతుందా సార్? చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు, చెయ్యాలి కూడా. నేనైతే ప్రజాస్వామ్యం విషయంలో అది ఒప్పుకుంటాను, నేను చెయ్యాలనే కోరుకుంటాను. అది చేయను అంటే తప్పు ఎన్నికల సంఘం అంటే. కానీ మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది? వీళ్ళు అడుగుతున్నారు కదా 65 లక్షలు, చేతికి ఇవ్వలేరు కదా. 65 లక్షల కాగితం తీసుకొచ్చి ఇస్తారు ఒకడికి. బేసిక్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో పెడతారు, సహజ సిద్ధంగా ఉంటుంది. అది ఎలాకి తెలుసు, ఇదో నిరంతర ప్రాసెస్ అండి. పార్టీలు అందరికీ తెలుసు. అసలు ఇంకోటి ఆ దరిద్రాలన్నీ చేసింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని. ఒక నియోజకవర్గం వాళ్ళు ఇంకో నియోజకవర్గం